ఈ భూమి మీద ఏ నగరానికైనా ఖండాలు దాటి గంట లోపల చేరుకోవచ్చా? అలా చేరుకోగలిగితే అది ఒక సైంటిఫిక్ అడ్వెంచరే కదా. అట్లాంటి అడ్వెంచర్ని ఇలాన్ మస్క్ 10 ఏళ్ల క్రితమే ఊహించారు. రీసెంట్గా ఇలాంటి ఒక వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది. సాధారణంగా న్యూయార్క్ నుంచి షాంఘై వెళ్ళాలంటే 15 గంటల ఫ్లైట్ జర్నీ ఉంది. కానీ 39 నిమిషాల్లో న్యూయార్క్ నుంచి షాంఘై వెళ్ళిపోవచ్చు. ఎలా సాధ్యం? స్పేస్ ఎక్స్ వాళ్ళ స్టార్షిప్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ ద్వారా అది సాధ్యమే అంటున్నారు భవిష్యత్తులో. దాని ప్రకారం స్టార్షిప్ ప్రాజెక్ట్ అంటే హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్లో ఆ రాకెట్లో మనం ఎక్కి కూర్చుంటే కనుక ఆ వెహికల్ మనల్ని 27,000 km/h స్పీడ్లో తీసుకెళ్ళి ప్రపంచంలో ఒక నగరం నుంచి ఖండాలు దాటి ఇంకో నగరంకి అంటే లో ఎర్త్ ఆర్బిట్ ద్వారా మన ప్రయాణం జరిగి వితిన్ 1 అవర్ ప్రపంచంలో ఒక నగరం నుంచి ఇంకో నగరం చేరుకుంటే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమే కదా. ఏదైనా సరే గ్లోబలైజేషన్ అనేది టైం స్పేస్ కంప్రెషన్. ఎప్పుడైతే టైంని మనం కంప్రెస్ చేయగలమో అది ప్రపంచంలోనే ఒక అద్భుతం అన్నమాట. అరగంటలో ప్రపంచంలో ఖండాలు దాటే శక్తి వస్తే ఇప్పుడు వరల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, టూరిజం కానీ, ఈవెన్ పొద్దున్నే లెగిసి అమెరికాలో బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం ఇండియాలో లంచ్ చేసి నైట్కి లండన్ వెళ్ళి డిన్నర్ చేసేసి మరుసటి రోజు పొద్దున ఇంకొక ఆఫ్రికాలో కొత్త బిజినెస్ వెంచర్ చేస్తే ఇలాంటి లైఫ్ మానవాళికి అందబోతుందంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు. రీసెంట్గా ఇలాంటి ఒక వీడియో కూడా ఎక్స్లో పోస్ట్ అయ్యి ఇలాన్ మస్క్కి ట్యాగ్ అయ్యింది. ఆ వీడియోలో ఇలాన్ మస్క్ని కోరారనమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి సపోర్టే కదా, ఎర్త్ టు ఎర్త్ ట్రావెల్ చేసే ఈ రాకెట్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా, ఈ తొందరలో అయితే కనుక మానవాళికి మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి. అసలు ఆ వీడియో చూస్తుంటేనే ఇంత అద్భుతం ఉందా? అది ఇప్పుడు ఫిక్షన్ వీడియోనే, కానీ భవిష్యత్తులో ఇది రియలైజేషన్లోకి వస్తే, వాస్తవానికి వస్తే ఇంత అద్భుతంగా మనిషి జీవితం ఉంటుందా? ఎలాంటి వాళ్ళైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక వైద్యం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ డాక్టర్ ఇంకో ఖండంలో ఉంటాడు, బెస్ట్ డాక్టర్, సడన్గా వాళ్ళు ఫ్లైట్ వెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోవచ్చు ఆ స్టార్షిప్ రాకెట్ ప్రాజెక్ట్ ద్వారా. ఇలాంటి అద్భుతాలు సైన్స్లో రాబోతున్నాయి. ఒక గంట లోపల ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి. చూడండి మీరు ఇక్కడ లండన్, సింగపూర్ ఈ సిటీస్ కానీ ఎంత ఫాస్ట్గా ఎంత టైమ్లీగా చేరుకుంటున్నారు, వితిన్ మినిట్స్ అనమాట. ఏది ప్రపంచంలో ఏ నగరం కూడా గంట పట్టట్ల ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి. ఇదే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇది సాధ్యమైతే కనుక మనిషి జీవితమే మారిపోతుంది. ఈ స్టార్షిప్ ప్రాజెక్ట్ కనుక నిజంగా వాస్తవానికి వస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రయాణాలన్నీ కూడా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి ఇలాన్ మస్క్ అన్నారు. అయితే దీనిలో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ట్రావెలింగ్ టైం తక్కువైనా సరే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అన్ని మన పైన బాడీ మీద ప్రభావం చూపిస్తుంటాయి. మనం అక్కడ ఫుడ్ తినడానికి కానీ, వాటర్ తాగడానికి కానీ, టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఒక చోట కూర్చోవాలన్నమాట. తక్కువ టైం అయినా సరే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎవరైతే జబ్బులు బారిన ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత ఈజీ కాదు ఈ ప్రయాణం అనేది, కానీ స్టిల్ భవిష్యత్తులో మాత్రం ఇది ఒక ఆశాజనకం అని చెప్పొచ్చు. గ్లోబలైజేషన్ అంటేనే టైం స్పేస్ కంప్రెషన్. టెక్నాలజీ అనేది టైం స్పేస్ కంప్రెషన్లో ముఖ్యమైన ప్రొపెలెంట్ అనమాట, యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. టెక్నాలజీ వల్ల గ్లోబలైజేషన్ మరింత ర్యాపిడ్ ఫేజ్లో మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. అందులో ముఖ్యమైనది ట్రావెలింగ్ అండ్ కమ్యూనికేషన్. ఈ అద్భుతాన్ని మనం కళ్ళారా చూస్తే ఎంత బాగుంటుందో కదా.